వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ మంత్రి అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి. ఆమెతో పాటు అయ్యన్న ఇద్దరు కోడళ్ళు డాక్టర్ సువర్ణ విజయ్, దివ్య రాజేష్లు ఆమెకు తోడై ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సతీమణి శ్రీమతి శ్రీదేవి పాల్గొన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ 17వ వార్డులో ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 1000 మంది మహిళలు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. 3 పార్టీల కూటమి ప్రచారానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో కూటమి సునాయాసంగా విజయం సాధిస్తుందన్నారు. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గానికి అభివృద్ధి పనుల్లో చేసిన నిర్లక్ష్యంపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీకి కమలం గుర్తుకు, నర్సీపట్నం ఎమ్మెల్యేకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఈ సందర్భంగా ఓటర్లను అభ్యర్థించారు. ఓటేసి ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారిని గెలిపించండి. ఎమ్మెల్యే గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. ఆడవాళ్ళకి మంచి పథకాలు ఉన్నాయి. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వచ్చే నెల నుంచి 4000, సో జూలై నుంచి మీకు ప్రతి నెల పెన్షన్ 4000 వస్తుంది. ఉచితంగా బస్ ప్రయాణం ఉంటుంది. ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉంటుంది సంవత్సరానికి. పిల్లలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి. నెలకి 1500 రూపాయలమ్మా. మీకు 1800 దాటిన వాళ్ళకి 1500 ఇంటి ఖర్చులకి ఇస్తారమ్మా. ఇవన్నీ ఒకంత అయితే అయ్యన్న పాత్ర గారి వల్లే మన ఏరియాలన్నీ అభివృద్ధి చెందాయి. ఈ రోడ్లు వచ్చినా, ఈ మంచినీరు సదుపాయం వచ్చినా, ఈ కాలనీలన్నీ కూడా అయ్యన్న పాత్ర గారి వల్ల అవి గుర్తుంచుకుంటామా. ఆ టిక్కు ఇల్లు ఎలా మోసం చేస్తారో చూసారు కదా. ఇవన్నీ గుర్తుంచుకొని మనం ఇలాంటి ఓటు వేసేటప్పుడే చూపించాలి. రేపు మన ఇలాంటి వచ్చేటప్పుడు మా ఇల్లు ఏం చేశారు బాబు, ఇప్పుడు మమ్మల్ని ఓటు ఎలాగడుగుతున్నారని అడగగలగాలి. ఏటమ్మా, అయ్యన్న పాత్ర గారు వస్తేనే మరలా ఇల్లులు మనకు వస్తాయి. అవన్నీ కూడా గుర్తుంచుకొని సైకిల్ గుర్తు, కమలం గుర్తు మీద ఓటు వేయండి. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు పల్గెట్టు గ్రామం 17వ వార్డు తిరగడానికి వచ్చాము, క్యాంపెయినింగ్ చేయడానికి. మన అయ్యన్న పాత్ర గారి గురించి, అలాగనే సీఎం రమేష్ గారు, అలాగే ఎంపీ క్యాండిడేట్ వారి గురించి కూడా రావడం జరిగింది. గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి కూడా క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా నర్సీపట్నం టౌన్లో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందనలో ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి కుంటుపడిపోయి ఉందని చెప్పేసి చాలా ఇబ్బందులతో ఉన్నారు. మేము వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా కష్టాలు చెప్పుకోవడం తప్ప వేరేమీ లేదు. అదేవిధంగా రోడ్స్ గురించి కానీ, డ్రైనేజ్ సిస్టమ్ గురించి కానీ, అలాగే ఎలక్ట్రికల్ పోల్స్ కూడా లేవు. మరి అలాగే బల్బ్స్ కూడా వెలగలేదని చెప్పి అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డామమ్మా. తప్పనిసరిగా మీకు సైకిల్కి, అలాగే కమల గుర్తుకి మేము ఓటేస్తామని చెప్పి వారే స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఈరోజు చూస్తున్నాం, వారు అడిగిన అన్నీ కూడా తప్పనిసరిగా మేము వచ్చిన వెంటనే, మేము గెలిచిన వెంటనే చేస్తామని కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్స్ గురించి ఇవన్నీ చెప్తుంటే స్పందన బాగుందంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా. అదేవిధంగా మేము క్యాంపెయినింగ్ చేసుకొని, అలాగే అయ్యన్న పాత్ర గారి గుర్తు సైకిల్ గుర్తు, అదే సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తు, రెండిటిపై కూడా ఓటేసి అత్యధిక మెజార్టీ మనం ఇవ్వాలని చెప్పి నర్సీపట్నం నుంచి అని చెప్పి అందరినీ అడగడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు మీ ద్వారా అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, అందరూ కూడా ఈ 2 గుర్తుల మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.